హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే బెండకాయ పులుసు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి. లేత బెండకాయలు తీసుకొని కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలండి మూత పెట్టేసుకుని. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, టమాటా వేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడా సాల్టు, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అవుతున్న బెండకాయ ముక్కల్లో వేసేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వాటర్ పోసుకొని కర్రీలో పోసేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.